హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ యూట్యూబ్ ఛానల్. చెప్పే కదా భయ్య, ఈజీగా గెలుస్తారని. చూసారుగా ఎంత ఈజీగా గెలిచారు. ఈ మ్యాచ్ గెలవడంతో మనం సెమీఫైనల్ కూడా క్వాలిఫై అయ్యాం. ఈ మాట కానీ బంగ్లాదేశ్ కూడా ఒక మంచి టఫ్ ఫైటే ఇచ్చింది. కానీ ఆ టఫ్ ఫైట్ అనేది 10 or 11 hours వరకే ఇచ్చింది. నిన్న మనం అనుకున్నాం ఆస్ట్రేలియా మీదే వాళ్ళు 10 hours బాగా ఆడారు, తర్వాత అసలు ఆడలేదని. సేమ్ ఇప్పుడు కూడా అదే జరిగింది. కుల్దీప్ యాదవ్ అయితే తన స్పిన్నర్నా లేదా మజీషినా అని అర్థం కాలేదు. బ్యాటింగ్లో హార్దిక్ అయితే ఒక విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్లో స్లోగా స్టార్ట్ చేసినా సరే తర్వాత కుమ్మేశాడు. ఇక లేట్ చేయకుండా వీడియోలో గెలిపోదాం. ఇండే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోండి. నిన్న మ్యాచ్ చూసిన తర్వాత మీకు ఎలా ఉందో కానీ నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. కోహ్లీ కంబ్యాక్ అని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. స్కోర్ 37 runs అయినా సరే బ్యాటింగ్ చూస్తే అది ఫామ్లోకి వచ్చాడని. బాల్ని పర్ఫెక్ట్గా టైం చేస్తున్నాడు. కోహ్లీ ఫామ్లో రావడం వల్ల ఓపెనింగ్ కొద్దిగా స్ట్రాంగ్ అయింది. రోహిత్ కొద్దిగా చూసుకొని ఆడితే మన ఓపెనింగ్ సెట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు, ఒక్క సూర్య తప్ప. సూర్యనే క్లిక్ అవుతాడు అనుకున్నా, కానీ సూర్యనే ఎర్లీగా అవుట్ అయ్యాడు. ఎనీవే, నేను మెన్షన్ చేసిన హార్దిక్ పంత్ క్లిక్ అయినందుకు కొద్దిగా హ్యాపీగానే ఉన్నాడు. ఈరోజు మన బ్యాటర్స్ అందరూ ఒక మైండ్ సెట్తో వచ్చారు. ఫస్ట్లో స్లోగా స్టార్ట్ చేసినా సరే తర్వాత అయితే కుమ్మేశారు. పంత్ కూడా అంతే, ఫస్ట్లో స్లోగా ఆడుతుంటే చూసి షాక్ అయ్యారు. ఏంటి మన పంతేనా ఎంత స్లోగా ఆడుతున్నాడు ఏంటని షాక్ అయ్యారు. తర్వాత బిగ్ షాట్స్ కొట్టడం చూసి ఓకే మన పంతేనా సెక్ అయ్యారు. దుబాయ్ కూడా సేమ్ ఇంతే. ఫస్ట్లో డాట్ బాల్స్ సింగిల్స్తో చిరాకు తెప్పించాడు, తర్వాత మంచిగా అటాక్ చేశాడు. ఇక హార్దిక్ అయితే చెప్పాల్సిన పని లేదు, కుమ్మేశాడు అంతే. సరదాగా ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడు. 6 wicketలో వచ్చి హాఫ్ సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు. వాళ్ళ బౌలింగ్ అయితే చాలా దరిద్రంగా వేశారు, ఒక్క హాసిన్ సాహిద్ తప్ప. ఆపోజిట్ ప్లేయర్ అయినా సరే తను మెచ్చుకోవాలి, ఎందుకంటే చాలా మంచి స్పిన్ వేశాడు. ఈరోజు మన వాళ్ళు బ్యాటింగ్ చూసి అసలు డిసప్పాయింట్ అవ్వలే. ఇక బౌలింగ్ అంటారా, ఫస్ట్లో హార్దిక్ బౌలింగ్ చూసి బ్యాటింగ్లో కొట్టిన రన్స్ మొత్తం బౌలింగ్లో ఇచ్చేస్తాడేమో అనుకున్నాం, బట్ అలా చేయలే. థ్యాంక్ గాడ్. స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నాం, అందుకే కుల్దీప్ని టీంలో ఉంచాలని సేమ్ ప్లేయింగ్లో ఉంది ప్రెడిక్ట్ చేశాను. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎందుకు ఒక రెగ్యులర్ స్పిన్నర్ కావాలని చెప్పాను. కుల్దీప్ స్పిన్నర్లా కాదు, ఒక మెజిషియన్లా బౌలింగ్ వేశాడు. రెడ్ చిప్ ఇన్స్టాల్ చేసిన చిట్టీలా రాంబేకర్ దొరికిన తారలా ఒక విధ్వంసం అయితే సృష్టించాడు. బీస్ట్ మోడ్లో ఉన్నాడు. మన మ్యాచ్ గెలిచామంటే ఆ క్రెడిట్ పక్కా కుల్దీప్కే ఇవ్వాలి. కుల్దీప్ ఒకటే కాదు, బుమ్రా కూడా బ్రిలియంట్గా బౌలింగ్ వేశాడు. అయినా బుమ్రా గురించి స్పెషల్గా చెప్పాలా ఏంటి, ప్లేస్ ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా బ్యాట్స్మెన్ పెవిలియన్ పంపడం బుమ్రా టార్గెట్. ఓవరాల్గా బ్యాటింగ్ బౌలింగ్ రెండు విషయాల్లో సాటిస్ఫై అయ్యారు. కొద్దిగా బౌలింగ్ ఇంప్రూవ్ చేస్తేనే బెటర్ అనిపించింది. ఫైనల్గా గెలిచేసాం, సెమీఫైనల్ క్వాలిఫై అయిపోయారు. ఈ మ్యాచ్ 50 runsతో విన్ అవడం వల్ల మన నెట్ రన్ రేట్ కూడా కొద్దిగా పెరిగిపోయాయి. ఇంకా ఆస్ట్రేలియా మీద కూడా గెలిచేస్తే టేబుల్ టాపర్స్ మనమే. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మ్యాచ్ చూసాక మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.